కేంద్రం అండతో ఏపీ అనేక రంగాల్లో దూసుకువెళుతుంటే తెలంగాణ మాత్రం వెలవెలబోతుందని అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. గతంలో కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రం, ఎవరి సాయం అవసరం లేదని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని కలుస్తున్నారని అన్నారు. రేవంత్ ఢిల్లీలో మోదీని కలిసి గల్లీలో విమర్శిస్తారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిది 2 నాలుకల ధోరణి అని కూడా మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి బీజేపీ స్టేట్ ఆఫీసులో సెల్ ఏర్పాటు చేశామని కూడా అన్నారు. తరాల ఉద్యమం, కొన్ని వేల మంది బలిదానం తర్వాత త్యాగం తలచేటువంటి ఉద్యమం. ఆనాడు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం మీద ఉక్కుపాదం పెట్టి 369 మంది విద్యార్థులని బలి తీసుకున్నటువంటి నీచమైన నికృష్టమైనటువంటి చరిత్రని ఇప్పటికీ తెలంగాణ సమాజం మర్చిపోదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను ఇచ్చినా అని చెప్పుకుంటుందో, కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇచ్చే పార్టీ కనుక అయితే 69లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఉండేది, ఇవ్వలేదు. ఆ తదుపరి అనేక మంది మేధావులు, జయశంకర్ లాంటి మేధావులు తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తూనే ఉన్నారు. ఆ దీపం ఆరకుండా కాపల కాసిండు. తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ, ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఆనాడు మా పార్టీకి 2 మాత్రమే పార్లమెంట్ సభ్యులు ఉండే. ఆనాడు పార్లమెంట్ లో 543 సీట్లలో ఇవాళ మెజార్టీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. ఇవాళ రాజకీయాలు చేయకండి, ఇప్పటికే అనేక మంది చనిపోతా ఉన్నారు, వాట్ ఈస్ రాంగ్ ఇట్ అని చెప్పి బాజాప్తా బరిగీసి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు నిక్కచ్చిగా నిజాయితీగా సపోర్ట్ చేసింది కాబట్టే ఇవాళ మనకు తెలంగాణ ఏర్పడ్డది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం, కొత్త ఒరవడికి ఒక కొత్త పద్ధతికి తెరలేపాల్సి అక్కడ ఉండే, కానీ బాధ అనిపిస్తా ఉంది. ఆనాడు ఏ నీళ్ల కోసం, ఏ ఉద్యోగాల కోసం అని చెప్పి వేలాది మంది పిల్లలు తమ అమూల్యమైన ప్రాణాలు బలిపెట్టిండో, ఇవాళ చరిత్రకి అమరత్వానికి ఆ త్యాగాలకు సంబంధం లేకుండా ఎట్లా చూస్తున్నాం.